నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చూసినట్లయితే ఆయన ముందుగా ఈ లోకంలో చేసింది ఏంటి అంటే వెలుగు కదా. అయితే ఒక్కమారు 14 నుంచి 19 వచనాన్ని కూడా చదువుతారా? అక్కడ మీరు చూసినట్లయితే 4వ దినమున దేవుడు సృష్టించింది సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు. ప్రాక్టికల్గా మీరు ఒకసారి ఆలోచించండి. వెలుగు కావాలి అంటే ఎవరు ఉండాలండి? సూర్యుడు కదా. అయితే దేవుడు సూర్యుడిని 4వ దినాన సృష్టించాడు, వెలుగునేమో మొదటి దినాన సృష్టించాడు. మీరు చూసినట్లయితే ఒక్కొక్క దినం అయిపోయే కొద్దీ వచనంలో రాయబడి ఉంటుంది, అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను, 3వ దినమాయను, 4వ దినమాయను అని. అయితే ఈ లోకంలో ఒక్కసారి సూర్యుడు లేకపోతే వెలుగు ఉంటుందా? ఉండదు కదా. మరి దేవుడు చూడండి ఎంత గొప్పవాడో. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే వెలుగు ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని యొద్ద నుండి వస్తుంది, సూర్యుడి నుంచి కాదు. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మన జీవితాలలో మనం చాలా సూర్యుడిని కలిగి ఉంటామండి. అంటే మన సోర్స్. ముఖ్యంగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే జీవించేందుకు మనకి ఒక పని అనేది కావాలి కదా. ఆ పని ద్వారానే మనకి సంపాదన వస్తుంది. అదేవిధంగా ఒక తోడు అనేది ఉండాలి. ఈ పని మనకి ఒక సోర్స్ మాత్రమే. దేవుడు మనకి ఈ యొక్క ఒక ఉద్యోగాన్ని లేదా ఒక బిజినెస్ని ఇచ్చాడు అంటే ఇది ఒక సోర్స్, మనకి ఇన్కమ్ సోర్స్. అయితే దీన్ని బట్టి మనం జీవించడం లేదు కదా. ఈ సోర్స్ ఒకవేళ మనకి లేకపోయినా, ఒకవేళ అపవాది ఈ సోర్సెస్ని అపవాది అటాక్ చేసినా రిసోర్స్ ఎక్కడుందండి? దేవుడే ఉన్నాడు. అయితే మనం చాలా మంది మనకి ఏదన్నా ఒక ఇబ్బంది రాగానే, మన యొక్క ఉద్యోగాలలో మార్పులు రాగానే, స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు, లేదా మన బిజినెస్లో నష్టాలు వచ్చినప్పుడు, లేదా మన బంధాలలో ఇబ్బందులు వచ్చినప్పుడు చాలా చింతిస్తూ ఉంటాం అన్నమాట. ఏమైపోతుందో, అయ్యో ఈ విధంగా అయిపోయింది, రేపు ఎలా చింతపడుతూ ఉంటాం. అప్పుడు మనకి జ్ఞాపకం రాదు, దేవుడు నా రిసోర్స్ అయి ఉన్నాడు. ఇది జస్ట్ ఒక సోర్స్ మాత్రమే. ఆయన నాకు సమస్తాన్ని ఇస్తున్నాడు, దీన్ని సరిచేసేందుకు కూడా ఆయన సమర్థుడు అన్న ఆలోచన మనకి రాదు. యెహోవాయే మనకి నిత్యమైన వెలుగుగా ఉండును అన్న వాక్యాన్ని మనము మరచిపోతూ ఉంటాం. సూర్యుడి మీదే మన దృష్టి ఉంటుంది. సూర్యుడు లేకపోతే నా బతుకు చీకటి అయిపోతుందేమో, సూర్యుడు లేకపోతే నాకు వెలుగు ఉండదేమో, ఈ పని లేకపోతే నేను ఏమైపోతానో, ఈ బంధం లేకపోతే నా పరిస్థితి ఏమైపోతుందో, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. దేవుడు మరలా మీకు జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాడండి. నిత్యమైన వెలుగు ఆయన అయి ఉన్నాడు. మీకు రిసోర్స్ అనేది ఆయన అయి ఉన్నాడు. ఒక మారు ఇంకొక ఉదాహరణ చూడండి. ఇప్పుడు ఒక షిప్, ఒక పడవ అనేది అవసరం మనకి. ఒక సముద్రాన్ని కానీ లేకపోతే నదిని కానీ మనం దాటాలి అంటే ఒక షిప్ అనేది మనకి అవసరం. ఆ షిప్ అనేది ఒక స్థలం నుండి ఇంకొక స్థలం వరకు మనల్ని తీసుకెళ్తుంది కదా. ఆ షిప్ అనేది ఒక సోర్స్. కానీ అపవాది ఆ షిప్ని టార్గెట్ చేస్తాడు. కానీ ఒకటి జ్ఞాపకపరచుకోండి, అపవాది ఆ యొక్క పడవని మొక్క చెక్కలు చేయగలడు, కానీ నిన్ను మునిగిపోనిచ్చే అధికారం వాడికి లేదండి. నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ప్రకటన గ్రంథంలో మీరు చూసినట్లయితే మరణము, పాతాళం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసుక్రీస్తు యొక్క చేతిలో ఉన్నాయి. నీ యొక్క సోర్స్ని అపవాది ముక్క చెక్కలుగా చేసేసేయచ్చు, కానీ నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీకు ఎటువంటి హాని రాదండి, నమ్మండి. శిష్యులు ఆ పడవ మీద ఉన్నప్పుడు ఎప్పుడైతే వారి దోణి మీద అలలన్నీ వచ్చాయో, దేవుడు లేచి ఏం చేశాడు? ఆ గాలిని అణిచేశాడు. నిమ్మలం అయిపోయిందంట. గాలిని, సముద్రాన్ని ఆజ్ఞాపించిన ఈయన ఎటువంటి వాడని ఆశ్చర్యపడ్డారంట శిష్యులు. అయితే పౌలు గారు వెళ్తున్న ఆ యొక్క పడవ తుఫానుకి ఇబ్బంది పడుతూ ఉండగా దేవుడు సూపర్ న్యాచురల్గా ఏమైనా రక్షించాడా? లేదు కదా. ఆ పడవ ముక్కలైపోయింది. కొంతమంది ఆ విరిగిపోయిన ముక్కల మీద
తీరాన్ని చేరుకున్నారు. కొంతమంది అయితే ఈదుతూ వెళ్ళారంట. ఒకవేళ దేవుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలో సూపర్ న్యాచురల్ గా ఇంటర్వ్యూన్ అవ్వట్లేదా అంటే, సూపర్ న్యాచురల్ గా మనం కొన్నిసార్లు ఎదురు చూస్తుంటాం, అలా అయిపోవాలి నా జీవితంలో మిరాకిల్స్ అనేది. ఏ విధంగా దేవుడు గాలిని సముద్రాన్ని అణచాడో ఆ విధంగా నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యని ఆయన అణచలేడా అని ఆశపడుతూ ఉంటాం కదా. అలా ఒకవేళ చేస్తాడు దేవుడు. కొంతమంది జీవితాల్లో అటువంటి మిరాకిల్స్ జరుగుతాయి, మరి కొంతమంది జీవితాల్లో రెస్క్యూ షిప్స్ వస్తాయి, ఇంకొంతమంది జీవితాల్లో విరిగిన ముక్కల మీద నిన్ను తీసుకెళ్తాడు, లేదా ఏదగలిగేందుకు నీకు తగిన శక్తిని ఇస్తాడు. నమ్ముతారా? పడవ మునిగిపోయింది అని మీ విశ్వాసాన్ని మునిగనివ్వకండి. ఈ పడవ కాకపోతే వేరొక పడవ, ఈ సోర్స్ కాకపోతే ఇంకొక సోర్స్. చూడండి, మీకు ఏదైతే లేదు అని మీరు బాధపడుతూ ఉన్నారు చింతించకండి, ఎందుకంటే దానిని ఇచ్చే సమర్థత కలిగిన దేవుణ్ణి మీరు కలిగి ఉన్నారు. ఇచ్చేవాడు ఆయన, పొందుకునేవారు మీరు. ఈ యొక్క చింతలు వ్యర్థమైనవి. అందుకే దేవుడు చెప్తాడు చింతించకండి. మొదటి తెస్సలోనికైల పత్రికలో మీరు చూసినట్లయితే ప్రతి విషయాన్ని మీరు ప్రార్థనా విజ్ఞాపనల చేత దేవునికి తెలియజేయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో మీరు చూసినట్లయితే మీకు ఏం కావాలో దేవునికి తెలుసు. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చూసినట్లయితే మన పని ఏంటి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడం. అప్పుడు మిగతావన్నీ మనకు అనుగ్రహించబడతాయి. కాబట్టి భయపడకండి. మీ సూర్యుడు అంటే మీరు ఏదైతే సోర్స్గా ఫీల్ అవుతున్నారో, సూర్యుడు కాదండి వెలిగించేది, దేవుడు. నమ్మండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.